శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మ వారిని వేడుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ఈరోజు అమ్మవారు ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నీ జీవితంలోకి ఒక వ్యక్తిని ప్రవేశపెడుతున్నాను అంటే, ఒక వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. మరి అతని వల్లే నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి అవకాశం నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అతని పేరుతో సహా నీకు తెలియజేస్తాను విను అని చెప్పి అమ్మవారైతే ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. నిజంగా అండి, మన జీవితంలో మనకు ఏం జరగబోతుంది అనేది అమ్మవారికి ముందుగానే తెలుసు కనుక అది ఎలా సాల్వ్ చేయాలో అమ్మవారికి మాత్రమే తెలుసండి. అదే సందేశాన్ని ఈరోజు మనకు అందిస్తూ ఉన్నారు. ఇంకా వీడియోని పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మరి అమ్మవారి సందేశాన్ని తెలుసుకుందామా? ఈరోజు అమ్మవారు పంపించే ఈ సందేశం అండి, నిజంగా మనందరం కూడా ఒక సిచ్యువేషన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటామండి. ఎవరికైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఎవరూ లేరా, ఎవరూ మనకు సహాయం చేయరా, ఎవరైనా చేస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటామండి. అటువంటి సమయంలో అమ్మవారు మనకు ఇలాంటి ఒక సందేశాన్ని పంపిస్తున్నారు అని అంటే కనుక మనకు ఒక కొండంత బలాన్ని ఇచ్చినట్లుగా ఫీల్ అవుతాము. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాము అన్నమాట. అంటే ఒక భక్తురాలి విషయంలో అమ్మవారు చూపించిన ఒక అద్భుతం అండి. నిజంగా ఒక వ్యక్తి మన ఇంట్లోకి ఎవరైనా సరే ప్రవేశిస్తున్నారు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఇంట్లోకి వస్తూ ఉన్నారు. ఒక చుట్టమైనా కావచ్చు, లేకపోతే ఒక రిలేషన్ అయినా కావచ్చు, లేదంటే ఒక ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లేదంటే వాళ్ళతో ఇప్పుడు మనం ఇప్పటికి ఉన్న జనరేషన్కి మనం ఎలా వాళ్ళతో మెలగాలి అనేది, అసలు ఎంత సున్నితంగా ఉండాలి, సన్నిహితంగా ఉండాలి, ఎలా ఎంతవరకు మనం లిమిటేషన్స్ అనేది ఉంచుకోవాలి అనేది కూడా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కదండి. అలాంటిది ఈరోజు మనం జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించడం మాత్రమే కాకుండా అతని వల్ల మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వబోతుంది అని అంటే అది సాక్షాత్తు అమ్మవారే మనకు ఈ పరిహారాన్ని మనకు పంపిస్తూ ఉన్నారండి. అంటే అతని వల్ల మనకి ఒక ప్రాబ్లం అంటే మనం చేసే కర్మఫలాలు అనేవి నిజంగా అండి ఆ భగవంతుడే స్వయంగా వచ్చి మనకు తగ్గించడం అనేది, బాధల్ని అనేది జరగదు కనుక ఏదో ఒక వ్యక్తి రూపంలో మనల్ని మన ముందుకి పంపిస్తూ ఉంటారు. అలాగే ఒక భక్తురాలకి అమ్మవారు పంపించిన అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి ఎవరు అనేది చూద్దామండి. ఒక ఊరిలోనంటండి ఇలాగే అమ్మవారి భక్తురాలండి. ఆవిడకి దగ్గర ఒక 55 సంవత్సరాలు ఉంటాయి వయసు. 55 ఏళ్ళు. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలకి ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆ పెళ్ళిళ్ళు అవ్వడానికి తను కొంత అప్పు అనేది చేసింది. అప్పు చేసి పెళ్లి చేసింది. అయితే ఇంకా ఇప్పుడు తన హస్బెండ్ కూడా లేరు, పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు తను మాత్రమే ఉంది. తను కూడా ఒక అద్దింట్లో ఉంటుంది. ఇంకా తన కూతుర్ల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి చేసిన అప్పుని తను ఎలా తీర్చాలి ఏంటి తనకు అసలు అర్థం కావట్లేదు. అంటే అది ఒక 1,50,000 రూపాయల అప్పు మాత్రమే ఉంది. కొంతవరకు కూడా అప్పును తీర్చుకోగలిగింది అన్నమాట ఆవిడ. ఇంకా ఆ 1,50,000 అప్పు అయినా సరే ఎలా తీర్చాలి? వాళ్ళు ప్రెషర్ చేస్తూ ఉంటారన్నమాట. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మ మేము చూసుకుంటాం, అప్పు అనేది తీర్చుకుందాంలే అని చెప్పేసి పిల్లలు కూడా చెప్పారు. కానీ ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది అని అంటే వాళ్ళ సంసారం వాళ్ళకి అయిపోయింది. పిల్లలు వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గర ఎదురు చూడడం అనేది మంచిది కాదు అని తను అనుకుంటుంది. వాళ్ళ అమ్మగారైతే ఎవరైనా సరే పెద్దాక వెళ్ళి ఆడపిల్లల దగ్గర చెప్పలేం కదా. వాళ్ళంతటా వాళ్ళకి తెలుసుకున్న ఆ పెద్ద కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆవిడైతే అసలు ఏమీ పట్టించుకోదు. అంటే పెళ్లి చేసినా కూడా తన అమ్మ నీ బాధ్యత ఏదో నువ్వు చేసావు, పద్దాక నేను మళ్ళీ డబ్బులు నన్ను అడగవద్దు అని అన్నట్లుగా మొహం మీద చెప్పేసేసేది కానీ చిన్న కూతురు అలా కాదు. చిన్న కూతురు తనకు వాళ్ళ అమ్మగారు అంటే చాలా ప్రేమ. ఎప్పుడు కూడా ఫోన్లు చేస్తూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ అప్పు అనేది ఎంత తీరింది, ఇంకా ఎంత ఉంది, ఎలా కట్టాలి ఏంటి అని అడుగుతూ ఉండేది. అయితే అలాంటిది వాళ్ళ అమ్మగారు చెప్పారు, అమ్మ ఇంకా 1,50,000 ఉందిరా అప్పు, 1,50,000 అని. అంటే సరే అమ్మ కట్టేద్దాం, నేను జాబ్కి
జాబ్కి వెళ్తున్నాను కదా, నువ్వు ఇవ్వకు అని ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళిద్దరూ. ఆ తర్వాత కొన్ని రోజులు ఏమైంది అని అంటే, వాళ్ళ పెద్దమ్మాయి గారింటికి వాళ్ళ మామయ్య గారికి సంబంధించినటువంటి వాళ్ళ మామయ్య గారి ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మాయి ఇంటికి వస్తూ ఉండేవారనమాట. వచ్చి వాళ్ళ పెద్దమ్మాయితో మాట్లాడుతూ ఉండేవారు. అమ్మ, మీ అమ్మగారు ఎలా ఉన్నారు, ఏంటి, అప్పులు మీ నాన్నగారు ఉంటే చెప్తూ ఉండేవారు. అప్పుల బాధలు అనేవి తీరిపోయి అంటే వీళ్ళు కూడా తెలుసు అన్నమాట. ఈ అమ్మాయి వాళ్ళు కూడా వాళ్ళ మామయ్య గారి ఫ్రెండ్ మాత్రమే కాదు, వీళ్ళ కుటుంబంలో కూడా ఆయన ఒక అంటే అతనిలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పేదనమాట. అప్పులన్నీ తీరిపోయాయండి, మా అమ్మగారు మేము అందరం కలిసి అప్పులు తీర్చేసాము అన్నట్లుగా ఆ అమ్మాయి చెప్పేస్తూ ఉండేది. చెప్పేసరికి అతను నవ్వుకుంటూ ఉండేవారు అన్నమాట. నిజంగా ఆ రూపంలో వచ్చిన వ్యక్తికి అన్నీ తెలిసే తను వచ్చారన్నమాట. ఇలా అప్పులు తీర్చలేదు, తన కూతురు పట్టించుకోవడం లేదు అన్న విషయం తనకు తెలుసు. ఇంకొన్ని రోజుల ముందు వాళ్ళ అమ్మగారితో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లా మాట్లాడుతూ వాళ్ళ అమ్మగారు చెప్పి ఉండవచ్చు, కానీ తను ఇట్లా అడగాలని రాలేదు. కానీ తన కూతురు మనసు మార్చడం కోసం తను ఇట్లాగ వాళ్ళ ఇంటికి అనేది రావడం జరిగింది. తను చెప్తూ ఉండేవాడు అనమాట. మా అమ్మాయికి నాకు ఒకే ఒక కూతురు ఉందమ్మా, నన్ను తన అంటే ఒక చక్కగా ఎలా చూసుకుంటుంది, బంగారంలాగా చూసుకుంటుంది. నాకు నిజంగా నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా తను ఉండదు, అంత బాగా నన్ను చూసుకుంటుంది. ఈరోజు నువ్వు కావాలంటే నువ్వు ఒకసారి మా ఇంటికి రా అని ఆయన పిలిచేవారు. పిలిచినప్పుడు ఇంకా ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, కనిపిస్తారనమాట. కనిపించి అట్లాగే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తే వాళ్ళ కూతురండి నిజంగా ఒక హ్యాండిక్యాప్ట్ అనమాట. అయినా సరే తన మాటలు తను చేసుకోలేకపోయినా సరే తన తండ్రిని అంత బాగా పట్టించుకునేదంట. అంటే తన తండ్రి రాగానే తనకి టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, అతనికి కొంచెం 60 ఏళ్ళు పైన ఉంటాయి కదా, మరి వాళ్ళ నాన్నగారికి అట్లాగా చూసినప్పుడు వాళ్ళని చూసుకునేసరికి ఈ అమ్మాయి మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే తను అబద్ధం చెప్పింది, అప్పులు తీరకుండానే తీర్చేసామని చెప్పింది వాళ్ళ అమ్మ గారికి, అసలు పట్టించుకోవడం లేదు. ఇలా చాలా తప్పు చేశానేమో అనుకుని ఆ గిల్టీ ఫీలింగ్తో తన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలిసి, అమ్మ నేను చేసిన తప్పమ్మా, నన్ను క్షమించమ్మా, ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి ఇంకా అప్పటి వరకు నుంచి కూడా తను వాళ్ళ మీద అమ్మవారి మీద వాళ్ళ అమ్మ మీద కేర్ తీసుకోవడం అన్నీ తను తెలుసుకుని తను కూడా కట్టడం అనేది అప్పులు జరిగేదనమాట. ఏదైనా కానండి, ఒక విషయం మనుషులు నోరు తెరిచి చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాదు కదా, ఇది ప్రాక్టికల్ ఒక చోట చూస్తే మాత్రమే వాళ్ళకి రియలైజ్డ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆ అమ్మాయి మనసుని మార్చడం కోసమే అమ్మవారు ఆయనకి దగ్గరకు వెళ్ళడము జరిగిందని కూడా మనం అనుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మనసును మార్చడానికి దుర్గమ్మ అనే మరో వ్యక్తి రూపంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది కదా. ఆ పేరుతో సహా అమ్మవారు తెలియజేస్తాను అని చెప్పారు. చూశారు కదా, అది ఎవరో కాదు, అమ్మవారి పేరు ఏదైతే ఉందో డి అని చెప్పి సన్నిహితులు అమ్మవారి పేరు మీద మాత్రమే అని చెప్పి అనుకుని వాళ్ళ సహాయాన్ని, వాళ్ళు చెప్పే మాటల్ని బాబా దుర్గమ్మ వాక్కుగా తీసుకుని మన జీవితంలో మనం మార్చుకోవడానికి ప్రయత్నించగలిగితే నిజంగా దుర్గమ్మ కూడా సంతోషిస్తారు. ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి. నిజంగా ఈరోజు కనుమ రోజు కనుక మనలో ఎటువంటి మార్పు అనేది కలిగితే ఆ తల్లి ఎంతగానో సంతోషిస్తుంది. అమ్మలను గన్న అమ్మ దుర్గమ్మ, మరి ఆ తల్లి మన అమ్మ రూపంలో ఉన్నది, అమ్మ రూపంలో ఉన్నది ఆ దుర్గమ్మే. వచ్చి సహాయం చేసింది, మాట సాయం అవనండి, మన తప్పులు మనకు తెలియజేసింది కూడా ఆ దుర్గమ్మ రూపంలోనే అని చెప్పి మనం ప్రతి ఒక్కళ్ళము గుర్తుంచుకుని, మన పేరెంట్స్ ఏ విధంగా మనతో చెప్పుకోలేకపోయినా సరే మనకు ఈ విధంగా తెలియజేసింది ఆ అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.